ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఏకాదశి సందర్భంగా ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపిన శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయ అధికారులు. నంద్యాలలో మహిళ దారుణ హత్య విచారిస్తున్న డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవాసాపురం వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం సర్వం సిద్ధం చేసిన ఆలయ కమిటీ. స్నేహితుని పుట్టినరోజు సందర్భంగా ఉషా మనో వికాస్ లోని పిల్లలకు భోజన సదుపాయం ఏర్పాటు చేసిన అడ్వకేట్ దాసరి రవి. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శని ఆది సోమవారాల్లో శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారికి ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 3 రోజుల్లో ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు ఆర్జిత సేవలు, గర్భాలయ అభిషేకం, సామూహిక ఆర్జిత అభిషేకాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ 3 రోజుల్లో 4 స్లాట్లలో స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. మొదటి స్లాట్ ఉదయం 6 నుండి 8 గంటల వరకు, రెండవ స్లాట్ ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మూడవ స్లాటు రాత్రి 45 నుంచి రాత్రి 9 వరకు మరియు 4వ స్లాటు రాత్రి 10 నుంచి 11 గంటల వరకు ఉంటుందని భక్తులు ఆలయ వెబ్సైట్ www.srisailadevastanam.org సందర్శించి తర్వాత టికెట్లను బుక్ చేసుకోవాలని అభ్యర్థించారు. టికెట్లు బుక్ చేసుకోవడానికి గూగుల్ ప్లే స్టోర్ నుంచి శ్రీశైల దేవస్థానం మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు. భక్తులను 150 రూపాయల టికెట్పై స్వామివారి శీఘ్ర దర్శనం, అమ్మవార్ల అలంకార దర్శనం కోసం అనుమతిస్తామన్నారు. నంద్యాల ఎన్జిఓస్ కాలనీలో మహిళ దారుణ హత్యకు గురైంది. గ్లాడిస్ అనే వృద్ధ మహిళను ఆమె ఇంట్లో గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశారు. దొరికిపోకుండా ఉండేందుకు కారం పొడి చల్లి ఎవరికి అనుమానం రాకుండా ఇంటికి తాళం వేసి వెళ్లారు. విషయం తెలుసుకున్న నంద్యాల డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తెలిసిన వ్యక్తులే చేశారా లేక దొంగల పనే అనే కోణంలో విచారిస్తున్నామన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలో మార్నింగ్ మాకు వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ వచ్చినాము. లాడీ అనే ఒక లేడీ అంటే ఒంటరిగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళకు 2 కూతుర్లు, వాళ్ళ ఇద్దరికి పెళ్ళిళ్ళని. వాళ్ళ భర్త వచ్చేసి రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ దూరదర్శన్, దాంట్లో పనిచేస్తూ ఒక 1 year కిందగా చనిపోవడం జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిన్న నైట్ ఇక్కడికి వచ్చేసి ఆమెను మర్డర్ చేసినట్టుగా ప్రాథమిక సమాచారం. వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. అది ఓపెన్ అయితే బీరువా అయితే ఓపెన్ చేసినారు. అంటే వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత, అంటే వాళ్ళ కూతుళ్ళు వాళ్ళంతా వచ్చిన తర్వాత ఏమన్నా తెప్పు తీసుకొని పోయినారనేది కనుక్కోవాలి. వాళ్ళు వచ్చిన తర్వాత దానిపైన కనుక్కొని, మెడలో అయితే ఆ బంగారు గొలుసు అయితే ఉంది. కొద్దిగా అంటే మూతికి అంటే మాట్లాడకపోకుండా గుడ్డ కట్టి చంపినట్టు మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చూడడం వల్ల మాకు తెలిసింది. దర్యాప్తు జరుగుతుంది. అంటే ఆమె మామూలుగా జనరల్గా నైట్ పనుకునేటప్పుడు లాక్ వేసుకుని ఉంటుంది. ఎవరో వచ్చి తలుపు తీయమని చెప్తే ఎవరో తెలిసిన వాళ్ళు అయితేనాక తలుపు తీసి ఉంటుంది. సో అది పోయేటప్పుడు వాళ్ళు అంటే రిటర్న్ పోయేటప్పుడు అన్నోన్ పర్సన్స్ అంటే చంపిపోయిన తర్వాత బయట లాక్ చేసుకుని పోవడం జరిగింది. దానిపైన ఎవరు ఏమనేది దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తులు తెలిసిన తర్వాత మీ సర్వీసులు చెప్తారు. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం వాసాపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వైకుంఠ ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 23వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో కొలువైన శ్రీ లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. 22వ తేదీ రాత్రి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి 23 తెల్లవారుజామున 3 గంటలకు ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10 గంటలకు శ్రీ లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం, సాయంత్రం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. కళ్యాణంలో పాల్గొనదలిచిన భక్తులు
1100 రూపాయలు చెల్లించి తమ పేరు నమోదు చేసుకోవాలని కమిటీ చైర్మన్ తెలిపారు. ఉషా మానవ్ వికాస్లోని పిల్లలకు అడ్వకేట్ దాసరి రవి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. అడ్వకేట్ దాసరి రవి మిత్రుడు బాలు కుమారుడు భువన్ పుట్టినరోజు సందర్భంగా ఉషా మానవ్ వికాస్లోని మానసిక వికలాంగులకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉషా మాట్లాడుతూ భువన్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ దాసరి రవి, దేవనగర్ భాష, బాలు, మద్దిలేటి విజయ్లు పాల్గొన్నారు. దాసరి రవి గారు మన నంద్యాల అడ్వకేట్ గారు ఆయన యొక్క ఆధ్వర్యంలో బాలయ్య గారి కుమారుడు భువన సాయి యొక్క బర్త్డే ఉషా మానవ్ వికాస్ లోని మానసిక వికలాంగుల మధ్య జరుపుకుంటూ కేక్ కట్ చేశారు. ప్లస్ ఈ దినం వాడికి ఆహారం కూడా నేను వాళ్ళు ప్రొవైడ్ చేసిన దాన్ని బట్టి కూడా ఎంతగానో వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్తున్నాము. ఇలాగే ఆ చిన్నబాబు ఇంకా గొప్పగా మరి గొప్ప దినాలు ఇంకా జరుపుకోవాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటూ బాబును బ్లెస్ చేస్తూ మరి మాకు పరిచయం చేసినటువంటి బాలయ్య గారిని మాకు పరిచయం చేసినటువంటి దాసరి రవి గారిని కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదించాలని. నంద్యాల పట్టణంలో ఆయన ఇంకా చాలా వెల్ఫేర్ కార్యక్రమాలు చాలా ఎక్కువగా చేస్తున్నారు. యువకులు ఇలాంటివి చేయడానికి ముందుకొచ్చి ఇంకా గొప్పగా చేయాలని అటువంటి వారికి దాసరి రవి గారే గొప్పగా ఆదర్శంగా ఉన్నారు. నేను తెలియజేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏకాదశి సందర్భంగా ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపిన శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయ అధికారులు. నంద్యాలలో మహిళ దారుణ హత్య విచారిస్తున్న డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవాసాపురం వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం సర్వం సిద్ధం చేసిన ఆలయ కమిటీ. స్నేహితుని పుట్టినరోజు సందర్భంగా ఉషా మానవ్ వికాస్ లోని పిల్లలకు భోజన సదుపాయం ఏర్పాటు చేసిన అడ్వకేట్ దాసరి రవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీ చూపిస్తుంది.